ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము రోమాపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రోమాపత్రిక అనగా అపొస్తలుడైన పౌలు రోమేలకు రాస్తూ 14వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకోండి అంటున్నాడు. కాబట్టి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, నీ తోటివారి పట్ల నీవు నిర్లక్ష్యంగా ఉండకూడదు. విశ్వాస విషయంలో బలహీనైన వారిని చేర్చుకోవాలి. వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు, వాళ్ళని ఎగతాళి చేయకూడదు, వాళ్ళని మరి ఏ విషయంలోనూ తక్కువగా చేసి మాట్లాడకూడదు, చులకనగా కూడా చూడకూడదు. ఎందుకంటే కొంతమంది విశ్వాస విషయంలో బలంగా ఉంటారు, ఏం జరిగినా ప్రభువుని విడిచిపెట్టము అని ఒక గొప్ప భరోసా కలిగి ఉంటారు. కానీ కొంతమంది అలా ఉంటారు కదా, విశ్వాస విషయంలో చాలా బలహీనలుగా ఉంటారు. అల్ప విశ్వాసం కొంతమందికి, అవిశ్వాసం కూడా కొంతమందిలో ఉండవచ్చు. కానీ వారు ఎటువంటి వారైనా నీ తోటి సహోదరుడు కాబట్టి తప్పకుండా నువ్వు వారిని చేర్చుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, ఎవరిని కూడా చులకనగా మాట్లాడకూడదు. కొంతమంది నిజమే విశ్వాస విషయంలో బలహీనంగా ఉంటారు. అయితే అటువంటి వారిని నువ్వేం చేయాలి? వాళ్ళని బలపరచాలి. నువ్వు ఇంకా వాళ్ళను విశ్వాసంలో బలపడేట్లుగా మరి నీకు అవకాశం కుదిరినప్పుడల్లా వారి యొద్దకు నువ్వు వెళ్ళి మరి దేవుని వాక్యం చెప్పి వాళ్ళని ఇంకా బలపరచాలి. వాళ్ళు ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు? ప్రార్థన చేసుకోవడంలో బలహీనంగా ఉన్నారా? వాక్యం చదవడంలో బలహీనంగా ఉన్నారా? మందిరానికి వచ్చే విషయంలో బలహీనంగా ఉన్నారా? సరిగా రాలేకపోతున్నారా? వాళ్ళు అసలు ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో నువ్వు గమనించి ఆ విషయంలో వాళ్ళని నువ్వు బలపరిచే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంతేగాని వాళ్ళు చులకనగా చూడకూడదు సుమా. అబ్బాయి వీళ్ళు ఇలా ఉన్నారేంటి, నేనైతే చాలా గొప్ప భక్తిపరురాల్ని, నేను చాలా గొప్ప భక్తిపరుణ్ణి, కానీ వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి వాళ్ళని చులకన కూడా చేయకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళు ఇంకా దేవునికి దూరం అయిపోతారు. కాబట్టి ప్రభు చాలా వివరంగా చెప్తూ ఉన్నారు. అందుకే అపొస్తలుడైన పౌలు ద్వారా ప్రభు రోమా సంఘానికి రాస్తూ ఆ మాట రాయించారు. కాబట్టి అలనాడు మరి రోమా సంఘానికే కాదు, కానీ ఈరోజు మనందరితో కూడా దేవుడు చెప్పే మాట అదే. ఎవరిని కూడా విశ్వాస విషయంలో తక్కువగా ఉంటే, వాళ్ళు ఒకవేళ సరైన భక్తి చేయలేకపోతే, లేదా కొత్తగా దేవునిలోకి వస్తూ ఇంకా అన్ని సంబంధమైన వ్యవహారాలు విడిచిపెట్టలేక కొత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంత సమయం పడుతుంది. కాబట్టి నీవైతే స్ట్రాంగ్గా ఉన్నావులే అని వాళ్ళని నేనైతే లోతైన భక్తి చేస్తున్నాను, వాళ్ళైతే ఇలా ఉన్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని చులకన చేయక, ఎగతాళి చేయక, వాళ్ళు ఏ విషయంలో అలా చేస్తున్నారో నువ్వు వాళ్ళకి వివరంగా చెప్పి, ఇలా మనం ఉండకూడదు, క్రైస్తవులం, మనం ఈ విధమైన విశ్వాసం కలిగి ఉండాలి అని విశ్వాస జీవితంలో వాళ్ళని ఇంకా నువ్వు బలపరచవలసిన వ్యక్తివే ఉండవు, కానీ వాళ్ళని ఎంత మాత్రమూ చులకన చేయకూడదు. అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నువ్వు ఇంతవరకు ఎవరినైనా అలా ఎగతాళి చేసే వ్యక్తిగా ఉన్నావేమో, అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఇప్పుడే నీవు అటువంటి పరిస్థితిలో ఉంటే బయటకు రా. ఒక బలహీనమైన విశ్వాసం నీవు బలపరచగలిగితే నిజంగా ప్రభు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. నీవు పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు, నీవు ఎలాగైతే పడిపోయే స్థితిలో ఉన్న నీ సహోదరిని లేవనెత్తావో వాక్యం చెప్పి, అలాగే ప్రభు కూడా నేను లేవనెత్తాడు. ఏది విత్తుతావో నువ్వు అదే కదా కోస్తావు. నువ్వు ఇతరుల పట్ల ఏది చేస్తావో అదే నీ పట్ల ప్రభు చేస్తారు. కాబట్టి నిన్ను బట్టి కేవలం ఒక ఆత్మే కాదు, కానీ అనేక ఆత్మలు రక్షించబడతాయి. నీ నమ్మకత్వాన్ని బట్టి ప్రభు నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. కాబట్టి విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని ఖచ్చితంగా నీవు మరి చులకన చేయక వారిని నువ్వెంతో బలపరచవలసిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచించు సహోదరుడా, ఇంతవరకు నీవు నాకెందుకులే, వాళ్ళు పడిపోతే నాకెందుకులే, వాళ్ళ జీవితం ఎలా ఉంటే నాకెందుకులే అనుకుంటున్నావేమో. అందుకే ప్రభు నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా అలా అనుకోవడం మానేసి ప్రభుకి ఇష్టంగా జీవించు. ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. ఆమేన్.